నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదుల ఆందోళన. బార్ అసోసియేషన్ నుంచి భారీ ఊరేగింపు, మానవహారం. టీడీపీ జనసేన కూటమి విజయం ఖాయం. ర్యాలీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. తూర్పుగోదావరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం. 57 స్కూల్స్ నుంచి ఎంపిక చేసిన ప్రదర్శనలు ఏర్పాటు. రాజమండ్రి రూరల్లో స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలి. ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు. ఎన్నికల్లో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకం. సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్పీ సూచన. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక ఏపీ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి రాజమండ్రి బార్ అసోసియేషన్ నుండి దేవి చౌక్ మీదుగా వై జంక్షన్ చేరుకొని అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఏపీ భూ హక్కుల చట్టం వలన ప్రజలకు జరిగే నష్టాలను కరపట్లం ద్వారా ప్రజలకు పంపిణీ చేయటం జరిగింది. అలాగే ప్లకార్డులు, బ్యానర్లతో ఏపీ భూ హక్కుల చట్టం వలన జరిగే నష్టాలను తెలియపరుస్తూ ఊరేగింపులో న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రజా వ్యతిరేక ఏపీ భూ హక్కుల చట్టం రద్దు చేయాలని, న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలని, ఏపీ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని, జీవో నెంబర్ 512ను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఈ చట్ట రద్దుకు చేస్తున్న నిరసన ఆందోళనలో భాగంగా ఈ నెల 22 వరకు రాజమండ్రి న్యాయవాదులు విధులకు గైర్హాజరవ్వాలని బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అమల్లోకి తీసుకొచ్చిన ఏపీ భూ హక్కుల చట్టం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. అధికార బలం, అంగబలం, ధనబలం ఉన్నవారు భూ ఆక్రమణలకు పాల్పడటమే కాకుండా రెవెన్యూ అధికారుల్ని సైతం తమకు అనుకూలంగా మార్చుకొని అమాయకుల భూములను అక్రమంగా లాక్కొనే ప్రమాదం ఉందన్నారు. కార్యదర్శి కవి హనుమంతరావు, ఎంవి దుర్గాప్రసాద్, గేదెల వెంకటేశ్వరరావు, రామారావు చౌదరి, కేవి ప్రసాద్, సూరపురెడ్డి తాతారావు, జి దేవి భవానీ, దాసరి అమ్ములు, విక్టోరియా, వరలక్ష్మి, సీనియర్ న్యాయవాదులు తవ్వల వీరేంద్రనాథ్, కె సునీల్, లయనల్, బీజేఎస్ దివాకర్, టిఎస్ఆర్ మూర్తి, అంజిబాబు, బట్టు సునీల్ కుమార్, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, కాశీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేకమైన, ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ లేనటువంటి పద్ధతుల్లో ఈ రోజున చట్టాన్ని తీసుకొచ్చింది. దీంట్లో అశాస్త్రీయంగాను, రాజ్యాంగ విరుద్ధంగాను, పేద ప్రజల యొక్క భూములకు రక్షణ లేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ చట్ట రూపకల్పన చేయబడింది. అంతేకాకుండా ఇప్పటికే ఈ దేశంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వలన, వాళ్ళు చేసిన అక్రమాల వలన, రాజకీయ అధికార లేకపోతే ధనబలం వలన చేసిన తప్పుల వలన న్యాయస్థానాల్లో కోర్టుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినాయి. న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు పెట్టే 26 ట్రిబ్యునల్స్, రిజిస్ట్రార్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళ ద్వారా కార్యక్రమం చేస్తే ఏ విధంగా సత్వర న్యాయం వస్తుంది? ఈ ప్రభుత్వానికి నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే న్యాయస్థానాల సంఖ్య పెంచండి, న్యాయమూర్తుల సంఖ్య పెంచండి. అంతే తప్ప ఆ పేరుతో ప్రజల యొక్క హక్కుల్ని, సామాన్య ప్రజల యొక్క భూ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉత్పన్నం అవుతుంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే, ఈ చట్టం ఉపసంహరించే వరకు మా పోరాటం, న్యాయవాదుల పోరాటం ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న న్యాయబద్ధమైన ఆందోళనకి, ప్రజల యొక్క సమస్యల మీద న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి బహిరంగంగా అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని అందరినీ కోరుతూ ఉన్నాం. జగన్ పాలనలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు ఏ అభివృద్ధికి నోచుకోకుండా మూడుబారిన రాష్ట్రానికి టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి వంటి చిగురుటాకులు వస్తాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరుగుతున్న విజయోత్సవ సభకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి కారులు, టెంపోల్లో నాయకులు, కార్యకర్తలు వేలాదిగా బయలుదేరి వెళ్లారు. ఆ వాహనాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య తదితరులతో కలిసి ఆదిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం బస్టు పట్టిపోయిందన్నారు. యువగలం పాదయాత్ర ఓ పాశుపతాశ్రం వంటిదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీసీ, ఎస్సీలతో పాటు అన్ని వర్గాల గలాన్ని వినిపించి లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేశారని తెలిపారు. యువగలం ముగింపు సభ నవశకానికి నాంది, అభివృద్ధికి పునాది వంటిదన్నారు. ఇదివరకే తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టో ప్రజల మనసులను చూరగొందని తెలిపారు. జగన్ రెడ్డి 42 మంది ఎమ్మెల్యేలను మార్చాలనుకుంటున్నారని, కానీ 151 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటం ఖాయమన్నారు. 2024లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. మేమందరం కూడా కష్టపడి పవన్ కళ్యాణ్తో కలిసి గవర్నమెంట్ ఫారం చేయడం ఖాయం. మేము వచ్చిన వెంటనే ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఖచ్చితంగా అంచెల వారీగా వాటిని సాల్వ్ చేస్తాం. ఎవరికి ఏ విధంగా కూడా ఇబ్బంది కలిగించాం. ఇసుక విధానం మారుస్తాం. అలాగే ఈ లిక్కర్ విషయంలో కూడా పాత పద్ధతిలోనే వెళ్ళే విధంగా చేస్తామని, అనేక మార్పులు తీసుకొస్తామని చెప్తుంటే అందరికీ కూడా ఒక నూతన ఉత్సాహం. ఈ రాష్ట్రానికి మరలా మంచి రోజులు రాబోతున్నాయనే భావం ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది. ఖచ్చితంగా అందరి యొక్క కృషితోటి, పవన్ కళ్యాణ్ గారి జనసేన కృషితోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఈ రాష్ట్రం మరలా పూర్వ వైభవం తీసుకురావడం కూడా ఖాయం. ఈరోజు యువగలం మరి నారా లోకేష్ గారు కుప్పం నుంచి ఏదైతే ప్రారంభించారో మరి మొన్నటి దినాన యువగలం పాదయాత్ర ముగింపు జరిగింది. ఈ రోజున భారీ ఎత్తున విజయనగరంలో మరి భారీ సభ జరుగుతుంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం మరి ఈ రోజు నుంచి ఈ సభే మరి ఎన్నికలకి దిశగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అతిరథ నాయకులందరూ కూడా ఒకే వేదిక మీద మరి ఎలక్షన్కి వెళ్ళే సభగా మేము భావిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి విశాఖపట్నం చేరుకున్నారు. మరి 2 గంటలకు ప్రారంభమయ్యే సభ మరి ఈ రోజున ఎక్కడ చూసినా సరే మరి రోడ్లు కిక్కిరిసి ఉండడం మనం చూసాం. ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచేలాగా ఈరోజు సభ జరుగుతుంది. ఏదైతే ప్రజలు ఈ 4.5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారో రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ప్రజల సంక్షేమ దిశగా మరి 2 పార్టీలు ముందుకెళ్తాయని తెలియజేస్తున్నాం. యువగలం పూర్తి చేసుకొని భారీ బహిరంగ సభకు ఈ పార్టీకి సంబంధించి యువకులు అత్యధిక యువకులు ఎక్కువగా పాల్గొనడం జరిగింది. రాజమండ్రి నుంచి కూడా దాదాపు 990 మంది ట్రైన్ల ద్వారా, బస్సుల ద్వారా, కార్ల ద్వారా మేము ప్రయాణం ఇప్పుడు అవుతున్నాం. సభ విజయవంతం జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పిలుపు ఇది ఎలక్షన్లకి విజయబేరిగా మారుతుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించడం జరుగుతోందని జిల్లా విద్యా అధికారి ఎస్ అబ్రహం పేర్కొన్నారు. మండల, జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా వారిలో ఉన్న ప్రతిభ ఎంతో ఆకట్టుకుందని ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాలలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన తొలి రోజు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యా అధికారి ఎస్ అబ్రహం మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న సృజనాత్మక ఆలోచనలను ఇటువంటి వేడుకలు ప్రోత్సాహం ఇవ్వడానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. వివిధ స్కూల్ పిల్లలు ఈ ప్రదర్శనలను సందర్శించి వారిలో నూతన ఆవిష్కరణలకు ఎంతో దోహదం చేస్తాయని, తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా స్కూల్లో డిసెంబర్ 14 వరకు పోటీలను నిర్వహించామన్నారు. మొత్తం 500కు పైగా స్కూల్స్ ఇందులో పాల్గొనడం జరిగిందన్నారు. మండల స్థాయిలో డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ప్రదర్శన నుంచి 57 ప్రాజెక్ట్స్ జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 20, 21 తేదీల్లో అందరూ వచ్చి ప్రదర్శన తిలకించే ఏర్పాటు చేశామన్నారు. జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన ప్రాజెక్ట్స్ వైఎస్ఆర్ కడప జిల్లాలో డిసెంబర్ 28న జరిగే వైజ్ఞానిక ప్రదర్శన కోసం పంపుతామని పేర్కొన్నారు. డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి ఈవీబీఎన్ నారాయణ, అర్బన్ డిఐ బి దిలీప్ కుమార్, రూరల్
ఎంఈఓ ఏ దుర్గా తులసీదాస్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్ఎస్ నెహ్రూ, గురుకులం కరస్పాండెంట్ శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ జి గురవయ్య, కమిటీ సభ్యులు కోల సత్యనారాయణ, మంగిన రామారావు, ఎస్ఎల్వి రమేష్, రమణారావు, గణపతి, రామానుజం, హరికృష్ణ, జాన్సన్, కె రాజు పాల్గొన్నారు. సో ఈరోజు మనం డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ స్కూల్ లెవెల్ ఎగ్జిబిషన్స్ 14th డిసెంబర్ కంప్లీట్ అయ్యాయి. మండల్ లెవెల్ ఎగ్జిబిషన్స్ 15th and 16th డిసెంబర్ కంప్లీట్ చేసాం. సుమారు 500 స్కూల్స్ నుంచి ఈ స్కూల్ లెవెల్ అండ్ మండల్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు. ఈ 19 మండల్స్ నుంచి మనం 57 ప్రాజెక్ట్స్ని మండల్ లెవెల్లో బెస్ట్గా ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసాం. వాళ్ళందరూ ఈరోజు నెక్స్ట్ డే జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్లో వాళ్ళ యొక్క ఎగ్జిబిట్ చేస్తారు. అట్లాగే మనకున్నటువంటి 20 అటల్ టింకరింగ్ ల్యాబ్ స్కూల్స్ నుంచి కూడా వాళ్ళ యొక్క వర్క్స్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చాం. సో ఇవన్నీ ఈ 2 days నియర్ బై స్కూల్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ స్కూల్స్ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అలో చేస్తాం. వాళ్ళు ఈరోజు 2 గంటల నుంచి కూడా ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయొచ్చు, పేరెంట్స్ విజిట్ చేయొచ్చు, టీచర్స్ చేయొచ్చు, స్టూడెంట్స్ చేయొచ్చు. అట్లాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎవరైనా ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. నా పేరు ప్రసన్న, నేను జెడ్పీహెచ్ఎస్ రంగంపేటలో 9th క్లాస్ చదువుతున్నాను. మా ప్రాజెక్ట్ పేరు బయోమెట్రిక్ ఓటింగ్ మిషన్. నవ్వే డేస్లో ఎలక్షన్స్లో చాలా కరప్షన్స్ జరుగుతున్నాయి సార్. సో అలాంటి కరప్షన్స్ని మేము రద్దు చేయాలని ఈ మిషన్ని కనుగొన్నాం సార్. మా మిషన్ వచ్చేసి బయోమెట్రిక్ ఓటింగ్ మిషన్ సార్. ముందుగా ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ ఫింగర్ ఎన్రోల్ చేసుకోవాలి సార్. అలా ఎన్రోల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వాళ్ళు ఓట్ క్యాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఫింగర్ ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫింగర్ ప్లేస్ చేసిన వెంటనే మిషన్ ఐడెంటిఫై చేస్తుంది సార్. ఐడెంటిఫై చేసి అది మ్యాచ్ అయితే రైట్ క్యాండిడేట్ సార్. ఆ రైట్ క్యాండిడేట్ తనకు కావాల్సిన క్యాండిడేట్కి ఓట్ క్యాస్ట్ చేయవచ్చు సార్. అలా క్యాస్ట్ చేసిన క్యాండిడేట్ మళ్ళీ వచ్చి ఓట్ క్యాస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆల్రెడీ ఓట్ క్యాస్ట్ చేయడం చూపిస్తుంది సార్. టుడే మా ప్రాజెక్ట్ స్వచ్ఛ గ్రామం సార్. మోదీ గారు స్వచ్ఛ భారత్ కోసం ఎంతో కృషి చేస్తున్నారు సార్. అయితే ఈ ప్రాజెక్ట్ స్వచ్ఛ భారత్ కోసం ఎంతో తోడ్పడడానికి అనుకుంటున్నాం సార్. ఫస్ట్ వచ్చేసి ప్రతి విలేజ్లోనే సచివాలయాలు ఉంటాయి సార్. జగన్మోహన్ రెడ్డి సార్ ఇంప్లిమెంట్ చేసే సచివాలయాలు ఉంటాయి సార్. సచివాలయం నుంచి ప్రతి ఏరియాకి కూడా డస్ట్బిన్స్ అరేంజ్ చేస్తాం సార్. ఆ అరేంజ్ చేసి డస్ట్బిన్స్కి నెంబర్స్ ఉంటాయి సార్. ఆ డస్ట్బిన్స్ అన్ని సచివాలయంలో కనెక్ట్ చేస్తారు సార్. అక్కడ బస్సులు ఉంటాయి సార్. ఈ డస్ట్బిన్స్ ఎప్పుడైతే నిండిపోతాయో అక్కడ మనకి సచివాలయం బస్సులు పోతాయి సార్. ఈ వేస్ట్ అంతా తీసుకెళ్ళి ఈ వీటిలో ఆర్గానిక్ మాన్యూర్ రెడీ అవుతుంది సార్. తీసుకెళ్ళి మళ్ళీ మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో యూజ్ చేసుకోవచ్చు సార్. రానున్న ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు స్థానిక నాయకులకే టికెట్ ఇవ్వాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు డిమాండ్ చేశారు. వలస పక్షులను తీసుకువచ్చి పోటీ చేయిస్తే వారికి ఓటు వేయొద్దని నియోజకవర్గ ప్రజలను కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రామారావు మాట్లాడుతూ స్థానిక నాయకులను పక్కన పెట్టి మేం పంపించిన వారికే ఓటు వేయాలని పార్టీలు చెబితే గోబ్యాక్ అని పంపించేస్తామని హెచ్చరించారు. స్థానిక నాయకులకు సీట్ ఇస్తామని ఎన్నికలు వచ్చే వరకు వాడుకొని ఇప్పుడు అమరావతిలో కూర్చుని వలస పక్షులకు టికెట్ ఇవ్వటం సమంజసం కాదని పేర్కొన్నారు. బయట వారిని బలవంతంగా రుద్దితే ఓట్ ఫర్ లోకల్, సీట్ ఫర్ లోకల్ నినాదంతో వారిని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. చుట్టపు చూపుగా వచ్చిన నాయకులు గెలిచిన తర్వాత అడ్రస్ లేకుండా వెళ్లిపోతున్నారని, అలాంటి నాయకులు తమకు వద్దని స్పష్టం చేశారు. రాజమండ్రి ఎంపీ సీటు కూడా స్థానిక నాయకులకే ఇవ్వాలని జేటీ రామారావు సూచించారు. వలస నాయకుల వల్ల ఇప్పటికే రాజమండ్రి చాలా నష్టపోయిందని, పరిశ్రమలు ఏర్పాటు కాలేదని, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు బాధపడుతున్నారని, కడియం నర్సరీలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేవని, దీనివల్ల నర్సరీ రైతులు నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ప్రతినిధులు బండారు కోదండం, ఆర్ సత్యనారాయణ, డి మాధురి, ఎం సుబ్బలక్ష్మి, సుబ్బారావు, సురేష్, జీవి రమణ, టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ ఇట్లా నియోజకవర్గాలన్నీ కూడా స్థానికులకే రాజకీయ పార్టీలన్నీ కూడా సీట్లు ఇవ్వాలని, ప్రజలు ఓటర్లు కూడా స్థానికులనే గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గణేష్ చౌక్ రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు స్థానికేతరులకి ఒకవేళ అధిష్టానం టికెట్లు ఇస్తే కనుక వాళ్ళని గో బ్యాక్ అనే విధంగా తరిమి కొట్టే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. వలస పక్షుల వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి నోచుకోవడం లేదు కాబట్టి స్థానికులకి సమస్యల మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఈ సమస్యలు ప్రస్తావించడానికి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని, విమానాల్లో వచ్చిపోయేవాళ్ళు, మేనేజ్మెంట్ కోటాలో వచ్చిపోయేవాళ్ళు, ఇంపోర్టెడ్గా వచ్చిపోయేవాళ్ళు, టెంట్ కనీసం కార్యాలయం లేకుండా ఇల్లు లేకుండా టెంట్లలో వచ్చిపోయే వాళ్ళ వల్ల ఉపయోగం లేదు కాబట్టి దయచేసి అట్లాంటి నాయకుల్ని, డూప్లికేట్ నాయకుల్ని మాకు ప్రోత్సహించవద్దని, పక్క నియోజకవర్గంలో పనికిరాని చెత్త రాజమండ్రిలో బంగారం ఎలా అవుతుందో స్పష్టంగా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా స్థానికులకి ఇస్తే మేమంతా గెలిపించి అసెంబ్లీకి, అమరావతికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో స్థానికేతర నాయకుల్ని ఓడించడానికి, తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు. స్థానిక జీఎస్ఎల్ ఆడిటోరియంలో తూర్పుగోదావరి జిల్లా సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రక్రియపై కలెక్టర్ డాక్టర్ మాధవీలత, ఎస్పీపీ జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెక్టార్ అధికారులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేస్తూ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. శిక్షణా సామగ్రి చేయకూడదని, చెక్ లిస్ట్, హ్యాండ్ బుక్ల పంపిణీ, ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సెక్టోరల్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. నిత్య విద్యార్థిగా గతంలో పనిచేసి ఉన్నా ఇంకా ఎంతో కొంత నేర్చుకోవాల్సింది ఉంటుందని పేర్కొన్నారు. సెక్టోరల్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ సందర్శన చేయాలని, పోలింగ్ స్టేషన్లపై రూట్ మ్యాప్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం సెక్టార్ ఆఫీసర్లు వారి పరిధిలో ఉన్న సెక్టార్లో ఉన్న పోలింగ్ స్టేషన్ల మధ్య తిరుగుతూ ఉంటూ ఆయా ఓటింగ్ ప్రక్రియలో వినియోగిస్తున్నటువంటి ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై వివరాలు సేకరించాలన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలో 175 సెక్టార్లలో అధికారుల్ని, పోలీసు అధికారులను నియమిస్తున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ జి నరసింహులు, 7 నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ ఈఆర్ఓలు, తహసీల్దారులు పాల్గొన్నారు. అక్కడ కూడా ప్రతి ఒక్క ఆఫీసర్ క్యాటగిరీ ఉంటుంది ఎలక్షన్కి. వాళ్ళు చాలా చూస్తారు ఎలక్షన్లో. ఈరోజు ఎందుకు కూర్చొని చేస్తారు, కూర్చొని ఇంతసేపు చేసి 2 గంటలు మీటింగ్ చెప్పారు. దానికి ఒక కలెక్టర్, ఎస్పీ, ఇంతమంది రిటర్నింగ్ ఆఫీసర్స్ కూర్చోవాలి. మా రిటర్నింగ్ ఆఫీసర్ మీటింగ్ పెట్టచ్చు కదా. ఇలాంటి చాలా చూస్తామన్న యాటిట్యూడ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా చాలా చేస్తాను ఎలక్షన్, 3 జనరల్ ఎలక్షన్స్. కానీ my request to all of you is, it is not instruction or it is an order. It is a request. ప్రతి ఒక్కరు కూడా మన మైండ్ లో ఏం తెచ్చుకోవాలి అంటే ఈ ఎలక్షన్ నాకు కొత్త ఎలక్షన్. నేను అన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్నది అక్కడే ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కడైనా ఒక కష్టంగా పనులు పాకెట్స్ ఉంటే అక్కడ స్పెషల్ స్క్వాడ్స్, టీమ్స్ వెళ్ళి విజిట్ చేస్తూ అక్కడ చూసుకోవాలి. అక్కడ ఎక్కువ ఫ్రీక్వెంట్గా అక్కడ క్లోజ్ చేయాలి. అక్కడ ఓటింగ్ జరిగే ఎటువంటి టైం వేస్ట్ ఇప్పుడు సర్వేలెన్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అలాగే మనకి ఎక్కడైతే లాస్ట్ పోలింగ్ జరిగినప్పుడు రాజమహేంద్రవరం ఎంపీ మార్కాని భరత్రామ్ చొరవతో ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరిగే దివ్యాంగుల ఉపకరణాల మంజూరు గుర్తింపు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగ సంఘటన విభాగం జాతీయ నాయకుడు ముత్యాల పోసికుమార్ కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పోసికుమార్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆలింకో సంస్థ సహకారంతో ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో రాజమహేంద్రవరం సిటీ రూరల్, కడియము, కోరుకొండ, రాజానగరం, సీతానగరం, గోకవరం మండలాల దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లు, చెంక కర్రలు, కృత్రిమ కాళ్ళు, క్యాలిపర్సు, రోలేటర్స్, చెవిటి మిషన్లు, వాకింగ్ స్టిక్స్, మానసిక ప్రతిభావంతుల పిల్లలకు ఎంఎస్ఐఈడి కిట్స్, ఏడిఎల్ కిట్స్, సిపి చైర్, బ్యాటరీ ఆపరేటర్ 3 చక్రాల సైకిళ్లు అందజేస్తారని తెలిపారు.
ఎంపీ మార్గాని భరత్రాం, సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ చొరవతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో దివ్యాంగుల నాయకులు సబ్బెల్ల విజయదుర్గారెడ్డి, ఎన్ లక్ష్మణరావు, రజనీ కుమార్, పుష్కర్ సత్యనారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల ఉపకరణ పరికరాలు నమోదు ప్రక్రియ 21వ తారీఖు గురువారం ఉదయం మార్కారి ఎస్టేట్స్ రాజమహేంద్రవరం నందు రాజమహేంద్రవరం ఎంపీ మార్కారి భద్రాం గారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దివ్యాంగులందరూ విచ్చేసి తమకు అనుకూలమైనటువంటి పరికరాలు బ్యాటరీ మోటార్ సైకిల్, ట్రైసైకిల్, దివ్యాంగులకి బ్లైండ్స్కి ఉపయోగపడే స్టిక్స్, ఎంఆర్ పిల్లలకు ఉపయోగపడి ఎంఆర్ కిట్లు, అలాగే వివిధ చెవిటి మిషన్లు అన్నీ కూడా లబ్ధి పొందగలరని దివ్యాంగులందరినీ కోరుకుంటున్నాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని శ్రీ విశ్వనాథ్ ధర్మ ప్రచార సేవా సంస్థ అధ్యక్షులు ముసిని విశ్వేశ్వరరావు అన్నారు. తన తండ్రి బాబు స్టూడియో వ్యవస్థాపకులు, ప్రముఖ ఛాయాగ్రాహకులు ముసిని 5వ వర్ధంతిని కోటగుమ్మం వద్ద నిర్వహించారు. స్థానిక కోటగుమ్మం బాబు స్టూడియో వద్ద ముసిని బాబురావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ధంతి సభకు ముసిని విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ తన తండ్రి ముసిని బాబురావు ఫోటోగ్రాఫర్గా రాణించారని, రంగస్థల నటుడిగా విభిన్న పాత్రలు పోషించి మెప్పించారని గుర్తు చేశారు. నాటక ప్రదర్శన ద్వారా వచ్చిన పారితోషికాన్ని ఆయన జీవకారుణ్య సంఘం అభివృద్ధికి ఉదారంగా ఇచ్చేవారని చెప్పారు. ముసిని విశ్వేశ్వరరావు 10 మంది పేద కుటుంబాలకు నెల రోజులకు సరిపడా కిరాణా బియ్యం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ తన తండ్రి ముసిని బాబురావు ప్రతి కుటుంబం కలిసిమెలిసి ఐక్యతతో ఉండటం ద్వారా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. నగర శెట్టి బలిజ గౌడ సంఘం అధ్యక్షులు రెడ్డి రాజు, కోశాధికారి గెద్దాడ హరిబాబు, ముసిని బాబులు, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు, ఇన్నీసుపేట కోఆపరేటివ్ బ్యాంకు ఉపాధ్యక్షుడు గేడి అన్నపూర్ణరాజు, సూరంపూడి శ్రీహరి, గద్దె భగవాన్, వినియోగదారుల కోర్టు జడ్జి రాయుడు శ్రీనివాసరాజు, బాబీ, సుందరం, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముసిని బాబురావు గారు 5వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలు, మరి అదేవిధంగా ఆయన అభిమానులు, సోదర బంధువులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్థానికులు ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే. మా కమ్యూనిటీలో చాలా గొప్ప వ్యక్తి అయినా, ఆస్తుల్లో చిరాస్తులు తాతల కాడి నుంచి కూడా ఆస్తురుడినా, మధ్య టైంలో కూడా వ్యాపారాలు చేసి గొప్పగా ఎత్తుకెదిన గొప్ప వ్యక్తి. ఏది ఏమైనా ఎక్కడైనా ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళ కోసం పబ్లిసిటీకి ఒప్పుకునేవాడు కాదు. మమ్మల్ని కంపల్సరీ పిలిచేవాడు. తోటలో కానీ భోజనాలు పెట్టినా, ఒక వస్త్రాలు ఇచ్చినా, మరి అలాగే అదేవిధంగా జీవకాయన సంఘంలో కూడా ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళు, నేను గొప్పవాడైనా లైన్ ఎప్పుడు ఆ గర్వం లేని వ్యక్తి అయినా. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే బాధ్యత మనందరిలో ఉన్నది. ఇందులో భాగంగానే కుటుంబ ఆచారాలు, సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటించాలి. మా తండ్రి గారు కీర్తిదేశులు ముసి బాబురావు గారి పంచవర్ధంతిని పురస్కరించుకొని ఆయన నెలకొల్పిన కోటగుమ్మ బాబు స్టూడియో వద్ద వర్ధంతి 5వ వర్ధంతి కార్యక్రమం జరుపుతున్నాం. ఇందులో భాగంగా పేదలకు మా పెద్దల రెడ్డిరాజు గారిని, రెడ్డిమణి గారిని, మిగతా పెద్దలు సత్కరించుకుంటూ ఆయన ఆశీస్సు తీసుకుంటూ ఆయన ఎప్పుడు మా అందరికి తోడు ఉంటానని తలుపుతూ 10 మంది పేద కుటుంబాలకు నెల రోజులు సరిపడే కిరాణా సామాన్లు బియ్యం పంపిణీ చేస్తున్నాము. ఈ తరంలో ఐక్యతను నిలపడం మా నాన్నగారి బుద్ధి బాబులో నిజంగా ఒక మార్గదర్శనం. అలాంటి మంచి వ్యక్తిని మళ్ళీ చూడలేము. అంతటి గొప్ప వ్యక్తి జ్ఞాపకాలను ఆయన వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. చివరిగా నా కోరిక ఏమిటంటే ఆదిమరుకులు లేకుండా ప్రతి కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలి. ఏ కష్టం వచ్చినా అందరూ కలిసి మెలిసి పంచుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో కుటుంబానికి 25 లక్షలు వైద్యం కోసం కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగనన్న తీసుకున్న పథకం ఒక చారిత్రాత్మకమని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.
స్థానిక 44వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక డివిజన్ ఇన్ఛార్జి బూరాడ కృష్ణమాధురి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జగనన్న విద్యకు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడం జరిగిందని, ఆరోగ్యశ్రీని మరింత మెరుగైన రీతిలో అమలు చేస్తూ ఇంటికే వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదటి విడతలో విశేష రీతిలో వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసిన సీఎం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని జనవరి 1 నుంచి ప్రారంభిస్తున్నారన్నారు. ఏపీ ఐడీసీ డైరెక్టర్ కానుబైన సాగర్, మజ్జి అప్పారావు, పవన్ నాయుడు, కుడుపూడి రాము, బొక్క సూర్యనారాయణ, దుద్దుపూడి శ్రీనివాసు, మొగ్గం ఆనందు, చప్పిడి జయలక్ష్మి, సరస్వతి, తగరం సురేష్, సంసాని చటిబాబు, వంకాయల సత్యబాబు, రఘుపాత్రుని సాయిబాబా, సుంకర అంజిబాబు, ఆలూరి శ్రీనివాస్, ఎం కిరణ్, అల్లు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా ఈరోజు 44వ వార్డులో కృష్ణమాధురి గారి ఆధ్వర్యంలో పవన్, మిగతా మా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందుతున్న పథకాలు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయేమని చెప్పి అడుగుతున్నాం. వాటిని సత్వరమే కృషి చేయడానికి అన్ని విధాలా పరిష్కారం చేస్తాం. కొన్ని చోట్ల డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికారులతో మాట్లాడి వాళ్ళతో ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేయడానికి కృషి చేస్తున్నాం. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు బాగున్నాయి, సంక్షేమం బాగుంది అని చెప్పి జనాలు జేజేలు పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో సత్యబాబు గారు, కానుబైన సాగర్ గారు, మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ప్రజల కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అనునిత్యం ఆలోచిస్తూ కొత్త కొత్త పథకాలు కానీ ఈ ప్రయోజనాలని కేవలం బడుగు బలహీన వర్గాలని, మధ్యతరగతి కుటుంబాలను పైకి తేవాలనే ఆలోచనతో కూడా ఎవరికైనా కూడా విద్యా వైద్యం ముఖ్యం కాబట్టి ఆరోగ్యశ్రీని ఆయన అన్ని విధాలు ఆలోచించి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, కర్ణాటక రాష్ట్రం కావచ్చు, తమిళనాడు రాష్ట్రం కావచ్చు, ఎక్కడైనా కూడా మనకు అందుబాటులో లేని వైద్యాలు, సూపర్ స్పెషాలిటీ అక్కడ కానీ ఉంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ అక్కడ వర్తించే విధంగా కూడా ఆయన చాలా వెసులుబాటులు తీసుకొని 25 లక్షలకు పెంచిన ఘనత భారతదేశంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే. 44వ వార్డులో గడప గడపకి కార్యక్రమం కోసం డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు, కోఆర్డినేటర్ గారు వచ్చి మొత్తం ప్రజలందరినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి అందరి సమస్యలు అడుగుతున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అన్ని పథకాలు అందుతున్నాయి, పెన్షన్స్ అందుతున్నాయి సకాలంలో, అలాగే వాలంటీర్ వ్యవస్థ బాగుందని అందరూ కూడా చాలా పాజిటివ్గా వెల్కమ్ చేస్తున్నారు. ఇది చూస్తుంటే ముందు కూడా మరి మళ్ళా జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే సూచనలు పరిణామాలు ఈ రోజు నుంచే మాకు కనబడినట్టుగా అనిపిస్తుంది. గోదావరి బాలోత్సవం రెండవ పిల్లల పండుగ 2024 జనవరి 27, 28 తేదీలలో రాజమహేంద్రవరంలోని ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నారు. ఆహ్వాన సంఘం బ్రోచర్ ఆవిష్కరణ సభ హోటల్ షెల్టాన్లో సీనియర్ పాత్రికేయులు కృష్ణకుమార్ అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన తిరుమల విద్యా సంస్థల అధినేత, గోదావరి బాలోత్సవం అధ్యక్షులు నున్న తిరుమలరావు మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటానికి బాలోత్సవాలు దోహదం చేస్తాయని అన్నారు. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ బాలోత్సవాలను ప్రోత్సహించాలని, తమ వంతు సహకారం అందిస్తానని వాగ్దానం చేశారు. మాజీ కార్పొరేటర్ పంతం కొండలరావు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో జరిగిన గత బాలోత్సవం చాలా బాగా జరిగిందని, ఈ సంవత్సరం కూడా బాగా చేయాలని, దానికి తన సహకారం అందిస్తానని తెలిపారు. స్వర్ణాంధ్ర గుబ్బల రాంబాబు, మాటూరు సిద్ధార్థ, స్వామి యార్డ్స్ అధినేత జి భాస్కర్, నిర్వాహకులు పిఎస్ఎన్ రాజు, పి తులసి, జె రూపస్, డాక్టర్ చైతన్య శేఖర్ మాట్లాడారు. ఈ సభకు నగరంలోని ప్రముఖులు, టీచర్సు, రిటైర్డ్ ఉద్యోగులు, బాలోత్సవం నిర్వాహకులు పాల్గొన్నారు. గోదావరి బాలోత్సవం గౌరవ అధ్యక్షులు, ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతికి సమావేశం సంతాపం తెలియజేసింది. స్థానిక గౌతమి ఘాట్లోని సంఘ కార్యాలయం వద్ద శ్రీ త్యాగరాజ నగర వాయిద్య కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 17వ ఆరాధనా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా వాయిద్య కళాకారులు సరస్వతి ఘాట్ నుంచి శ్రీ త్యాగరాజ స్వామి చిత్రపటంతో ఊరేగింపు జరిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సంఘ అధ్యక్షుడు ర్యాలీ పైడిరాజు అధ్యక్షత వహించగా పలువురు వక్తలు ప్రసంగించారు. అర్హులైన కళాకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ప్రధానంగా గౌతమి ఘాట్ వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం శ్రద్ధాశక్తులు చూపాలని విజ్ఞప్తి చేశారు. సభా వేదికపై వాయిద్య కళాకారులు తమ ప్రతిభా పాఠవాలను కనబరుస్తూ నిర్వహించిన కచేరీలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సంఘానికి సహకారం అందిస్తున్న షేక్ పెదబాబు, గాడిల్లి సత్యనారాయణ, ఇతర కళాకారుల బృందాలను ఈ సందర్భంగా సత్కరించారు. గౌరవ అధ్యక్షులు పెద్దహాపు సాయిబాబా, గాడెల్లి సత్యనారాయణ, అధ్యక్షులు ర్యాలీ పైడిరాజు, బాజిమొగ్గల రాము, ఉప్పాడ అప్పలరాజ్, వాడపల్లి వినాయకరావు, పసుపురెడ్డి గోవిందు, సిరిడి రామకృష్ణ, రామవరపు బాలనాగు, టి రామారావు, గాడిల్లి ఈశ్వరరావు, పొన్నాడ మాధవ, మల్లవరపు సత్యనారాయణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యాన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా షష్ఠి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు, విశేష సామూహిక శాంతి కళ్యాణం నిర్వహించారు. నిర్వాహకులు ముసునూరి అయ్యప్ప, దంటు సూర్యప్రతాప్, డాక్టర్ మల్లాది వెంకటరమణమూర్తి, వెంటాప్రగడ ఆదినారాయణమూర్తి సారథ్యంలో స్థానిక శ్రీ పార్వతీ పద్మావతి కళ్యాణ మండపంలో శ్రీ 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 సహస్ర చండీ సహిత సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ రుద్ర పంచాయతన మహాయజ్ఞం 9 రోజులు నిర్వహించి పూర్ణాహుతి జరిపించారు. అడవికొలను వెంకటేశ్వరరావు దంపతులు, వారి బంధువులు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిపించారు. కళ్యాణోత్సవాన్ని అవధాన ప్రాచార్య, ప్రవచన రాజహంస డాక్టర్ దూలిపాల మహాదేవమని చక్కని వ్యాఖ్యానంతో విశ్లేషించారు. కమిటీ సభ్యులు బేతిరెడ్డి ఆదిత్య, చెరువు సుబ్రహ్మణ్యం, పినిశెట్టి వెంకటేష్, ఉమాశంకర్, అనిల్, బోయపాటి బాలు, బందర వెంకటరత్నం, మన్నార్ సర్జికల్స్ మురళి, నేతి ఉమామహేష్ శర్మ, మల్లిక, అరుణ, కామేశ్వరి, లతా, సంతోషి, సంగీత, తారాశ్రీ, వైష్ణవి, వసుంధర, డాక్టర్ వైద్యులు, డాక్టర్ అడవికొలను నాగేశ్వరరావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదుల ఆందోళన. బార్ అసోసియేషన్ నుంచి భారీ ఊరేగింపు, మానవహారం. టీడీపీ జనసేన కూటమి విజయం ఖాయం. ర్యాలీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. తూర్పుగోదావరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం. 57 స్కూల్స్ నుంచి ఎంపిక చేసిన ప్రదర్శనలు ఏర్పాటు. రాజమండ్రి రూరల్లో స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలి. ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు. ఎన్నికల్లో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకం. సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్పీ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SC న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.